వేమన పద్యాలు సిరీస్లో 106వ పద్యం. విద్య లేనివాడు విద్వాంసుల కడను ఉండగానే పండితుండుగాడు. పలని హంసల కడ పొక్కెరయున్నట్లు విశ్వదాభిరామ వినురవేమ. మరొకసారి. విద్య లేనివాడు విద్వాంసుల కడను ఉండగానే పండితుండుగాడు. పొలని హంసల కడ పొక్కెరయున్నట్లు విశ్వదాభిరామ వినురవేమ. ప్రతిపదార్థం. విద్య లేనివాడు, విద్య లేనివాడు చదువు రానివాడు, విద్వాంసుల కడను, విద్వాంసులు అంటే పండితులు, ఎన్నో విద్యలు నేర్చుకున్నవారు అని, విద్యల్లో ఆరితేరిన వారు. విద్వాంసుల కడను వాళ్ళ దగ్గర, చదువు రానివాడు విద్వాంసుల దగ్గర ఉండగానే, ఉన్నంత మాత్రానే పండితుండుగాడు, పండితుడు కాలేడు. విద్య లేనివాడు పండితుల దగ్గర ఉన్నంత మాత్రాన తాను కూడా పండితుడు కాలేడు కదా. అతను కూడా నేర్చుకోవాలి విద్యని, అప్పుడే అతను పండితుడు అవుతాడు. పొలని హంసల కడ, పొలనులో ఉన్న హంసల కడ, హంసల దగ్గర పొక్కెరయున్నట్లు, పొక్కెర అంటే కొంగ. ఒకే కొలనులో హంసలతో పాటు కొంగ ఉన్నంత మాత్రాన అది హంస కాలేదు కదా. కొంగ కొంగే, హంస హంసే. అలాగే విద్య లేనివాడు విద్వాంసుల దగ్గర ఉన్నంత మాత్రాన అతను కూడా పండితుడు కాలేడు. అతను విద్యను నేర్చుకుంటేనే పండితుడు కాగలడు. భావం. పండితుల దగ్గర ఉన్నంత మాత్రాన చదువు లేనివాడు పండితుడు కాడు. హంసలతో కొంగ కలిసినంత మాత్రాన దానికి గుర్తింపు రాదు.